अच्युतं केशवं साई दामोदरं भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणम् श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा ओम नमो श्री साई नारायणाय ओम नमो श्री साई गणेशाय नमः ओम नमो श्री साई सरस्वत्यै नमः ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः ओम श्री साईराम साई बंधुलारा आत्मस्वरूपुलारा प्रेम स्वरूपुलारा श्री साई सच्चरित्रं 41వ అధ్యాయం ఏలూరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బాబా సేవలో భాగంగా ఇంతవరకు సచరిత్రలోని 40 అధ్యాయాలని రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని సాయి టీవీ ఛానల్లో ప్రసారం చేయడం కూడా జరిగింది. మధ్యలో కరోనా వల్ల 3 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది. తిరిగి ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రలో 41వ అధ్యాయాన్ని యాక్చువల్గా 40 చేసామా, 41 చేసామా, 42 చేసామా అది కూడా మర్చిపోయాం. చెక్ చేసుకోవడానికి కూడా కావాల్సిన సమాచారం లేదు, టైము లేదు. సరే, మనకు అన్నిటికీ బాబా గారు ఉన్నారు కదా, బాబా దగ్గర చీటీలు వేసాం. బాబా 41 నుంచి చేయాలా, 42 నుంచి చేయాలా, 43 నుంచి చేయాలి. నాకేమో 42 దాకా చేశానో అని ఒక చిన్న డౌట్, కానీ 40 దాకే చేశామేమో అని ఇంకో చిన్న డౌట్. సరే, బాబా గారిని అడిగితే తెలిసిపోతుంది కదా, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి చక్కగా తెలియజేస్తారు. బాబా దగ్గర చీటీలు ఇస్తే ఆయన 41వ అధ్యాయం నుంచి చేయరా అన్నాడు. కాబట్టి 41 అధ్యాయాన్ని మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పత్తినారాయణరావు గారు ట్రాన్స్లేషన్ శ్రీ సాయి సచ్చరిత్ర నిత్యపారాయణ గ్రంథం నుంచి మన 41 అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 41వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన సంఘటనలు లేదా కథలు. చిత్రపటం యొక్క వృత్తాంతం మొదటిది. గుడ్డపేలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. అంటే 40 అధ్యాయంలో హేమాడపెంతు మహాశయుడి ఇంటికి బాబాగారు చిత్రపటం రూపంలో రావడం తెలుసుకున్నాం. ఆలీ అహ్మద్ అనే ముస్లిం భక్తుడు హేమాడపంతు కుటుంబం భోజనానికి కూర్చున్న సందర్భంలో తన మిత్రుడితో కలిసి వచ్చి బాబాగారి ఫోటో హేమాడపంతు గారికి ఇవ్వడం, ఆ చిత్రపటం ఎలా వచ్చింది నా దగ్గరికి, మీకెందుకు ఇస్తున్నాను, ఈ విషయాలని తర్వాత చెప్తాను, మీరందరూ భోజనానికి కూర్చున్నట్టున్నారు, వెళ్ళి భోజనం చేయండి, మీ కుటుంబ సభ్యులంతా మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు వడివడిగా వెళ్ళిపోవడం జరిగింది. 40 అధ్యాయంలో అంతవరకు జరిగింది. 41లోకి వచ్చేసరికి గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతాన్ని చెప్తాను. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాల తర్వాత ఆలీ మహమ్మద్ హేమాడపంతును కలిసి ఈ దిగువ కథ చెప్పడం ప్రారంభించాడు. ఇది ఒక విచిత్రం కదా, ఒకే ఊరిలో ఉన్నారు, అనుకోకుండా అకస్మాత్తుగా మధ్యాహ్నం భోజన సమయంలో వచ్చేసి బాబా చిత్రపటం చేతిలో పెట్టి దీని విషయం మళ్ళీ మీకు చెప్తానని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ 9 సంవత్సరాల దాకా హేమాడపంతు గారిని కలవడానికి ఆయన రాలేదు. చాలా పెద్ద చిత్రం. అలాగే హేమాడపంతు మహాశయుడు కూడా ఆ ముస్లిం భక్తుడు దగ్గరికి బాబా ఫోటో ఎలా వచ్చింది, ఆ ఫోటో తన దగ్గరికి ఆ సమయంలో తెచ్చి తనకే ఎందుకు ఇచ్చాడు, ఈ అద్భుత లీల ఏమిటి అని చెప్పి కనుక్కోవాలని హేమాడపంతు మహాశయుడు కూడా ప్రయత్నం చేయాల. ఒక రకంగా చూస్తే ఇది గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. మనమైతే ఎవరన్నా ఒకరు మన ఇంటికి అలా బాబా ఫోటో తెచ్చిస్తే ఒక లీలగా, ఒక అద్భుతంగా జరిగితే మనం ఊరుకుంటామా? వెంటనే సాయంత్రమో రేపో పరిగెత్తుకొని వెళ్ళి, లేదా ఒక వారంలో ఎలాగైనా పట్టుకొని చెప్పండి అసలు ఆ పటం మీ దగ్గరికి ఎలా వచ్చింది, నాకెందుకు ఇచ్చారు, ఎవరు ఇమ్మన్నారు, ఇది ఒక అద్భుతం. ఎందుకంటే బాబాగారు ఆ రోజు రాత్రి నా కల్లో కనిపించి మీ ఇంటికి వస్తున్నాను భోజనానికి అన్నాడు. ఆయన భోజనానికి వస్తాడో రాడో తెలియదు, రాలేదు. మా కుటుంబ సభ్యులందరూ చెప్తున్నారు, ఏదండి బాబాగారు ఎక్కడొచ్చారు, అనవసరంగా వండిచ్చారు, బాబా ఎప్పుడైనా వస్తాడా షిరిడి వదిలిపెట్టి, ఇలా రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఆశ్చర్యంగా మీ ద్వారా నాకు ఆ ఫోటో రావడం బాబా స్వయంగా వచ్చినట్టుగానే మేము అందరం ఫీల్ అయ్యాం. ఇంత అద్భుత లీల జరగడానికి కారణమైన మీరు ఆ ఫోటో నాకెందుకు ఇచ్చారు,
అని కనుక్కోవాలని ఒక క్యూరియాసిటీ, ఒక ఆతృత, ఉత్సాహం ఉంటుంది. కానీ 9 సంవత్సరాల దాకా ఈయనకు ఆ కోరిక కలగలేదు, ఆయనకి ఆ విధంగా చెప్పాలని అనిపించలేదు. ఎంత చెప్పుకున్నా ఒక ఆశ్చర్యమే. ఎందుకు అలా నిర్లిప్తంగా ఉండిపోయారు అంటే, ఒక రకంగా బహుశా వాళ్ళు అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని వాళ్ళు జీవించుకుంటూ బాబా సేవలో ఆనందంగా హేమాడ్ పంత్ దేని గురించి పెద్దగా ఆలోచించకుండా ఎప్పుడు ప్రజెంట్ టెన్సే, ఫ్యూచర్ టెన్స్ లేదు, ఫాస్ట్ టెన్స్ లేదు. అలా ఏమన్నా ఉండే అలవాటు ఉందేమో ఆయనకి, ఏ పెద్ద పెద్ద విషయాల గురించి పెద్దగా ఆలోచించి తెలుసుకోవాలనే ఆలోచన. ఎందుకంటే షిరిడీకి 7 సంవత్సరాల నుంచి వస్తున్నా, నేను ఎప్పుడు షిరిడీలో జరిగే ఏమంటారు, షిరిడీలో జాతర కాదు, ఏమంటారు అవి, కాదు, అన్నీ ఆ రోజు పల్లెటూళ్ళలో జరుగుతాయి కదా, అన్నీ తెచ్చి సంత, ఆ సంత అనేదాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదన్నాడు. 7 సంవత్సరాలుగా షిరిడీకి 100 సార్లు వచ్చినా కానీ షిరిడీలో జరిగే సంత చూడలేదంట. ఇదొక వింత. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ చిన్న ఊర్లో ఏదైనా సంత జరుగుతుంటే అసలు ఎలా ఉంటుంది, ఏమేమి అమ్ముతారు, ఒకసారి చూసొద్దాం అని పోతారు. ఎప్పుడు బాబా దగ్గర కూర్చుంటామా, ఇప్పుడు మన షిరిడీకి వెళ్తే బాబా సమాధి మందిరం దర్శనం, ద్వారకామాయి దర్శనం, చావడి దర్శనం, గురుస్థాన్ దర్శనం అయిపోతే ఊరుకుంటామా? వీధులన్నీ తిరిగి ఇంకా షిరిడీ పక్కన ఉన్న దేవాలయాలన్నీ చూసుకుంటూ, ఇంకా చుట్టుపక్కల దూరంగా ఉన్న క్షేత్రాలకు వెళ్తూ ఇలా తిరుగుతుంటాం. ఇది మన అలవాటు. కానీ హేమాడ్ పంత్కున్న అలవాటు ఏంటంటే, బాబా దగ్గరికి పోతే బాబా పాదాల దగ్గరే కూర్చొని ఆయన సేవ చేసుకుంటూ ఆయన దగ్గరే ఉండడం అలవాటు. ఇంకా ఏ వింతలు విశేషాలు ఈ లోకం నాకు అనవసరం అన్నంతగా గురుభక్తిని ప్రదర్శించాడేమో ఆ మహానుభావుడు. అందుకనే అలా ఉండిపోయాడేమో. అందుకని ఇప్పుడు కూడా అలీ అహ్మద్ చిత్రపటం ఇస్తే తీసుకున్నాడు, కానీ అతనికి అది ఎలా వచ్చింది, ఏమిటి కనుక్కుందాము అనేది ఏమి లేదు ఆయనకి, అసలు ఆలోచన ఏమీ లేదు. అందుకని 9 సంవత్సరాలు హ్యాపీగా గడిపాడు తప్ప దాన్ని కనుక్కోవాలని ఆరాటం మాత్రం ఆయనకి ఏ క్షణాన అనిపించలేదు. అందుకని 9 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు ఎదురుపడ్డారు, అనుకోకుండా కాకతాళీయంగా ఎదురుపడ్డారు కాబట్టి హేమాడ్ పంత్ అడిగి ఉంటాడు ఆ మహాశయుడు, ఏమిటా అబ్బాయి అసలు అప్పుడెప్పుడో చిత్రపటం నాకు ఇచ్చావు, వెళ్ళిపోయావు, మళ్ళీ కనిపించలేదు, నేను కూడా ఆ విషయం మర్చిపోయాను, అసలు నీకు ఎలా వచ్చింది ఆ చిత్రపటం నాకు చెప్పు అని చెప్పి అడిగి ఉంటాడు. అప్పుడు ఆలీ అహ్మద్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆలీ అహ్మద్ కాలుకి ఏదో ఒక చిన్న కురిపేసి దాని ఆపరేషన్ కోసం బాంబేలో ఉన్న అతని బావమరిది నూర్ మహమ్మద్ అనే అతని ఇంటికి వెళ్ళి శస్త్రచికిత్స చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. అయితే అంతకుముందు ఈ ఆలీ అహ్మద్కి ఒకసారి ఆయన వాళ్ళ ఇంట్లో ఆలీ మహమ్మద్ ఇంట్లో చాలామంది యోగుల చిత్రపటాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానీ సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా, వీళ్ళందరి చిత్రపటాలు కూడా ఈ అలీ అహ్మద్ ఇంట్లో ఉన్నాయి. ఒకసారి ఒక 8 సంవత్సరాల క్రితమో లేకపోతే 8 సంవత్సరాల క్రితం అనుకుందాం, ఎవరు అబ్దుల్ రెహమాన్ బాబా అనే ఒక చిత్రపటం ఏదో దొరికితే అది తన బావమరిది నూర్ మహమ్మద్కి ఇచ్చాడు. ఎందుకంటే నూర్ మహమ్మద్ వచ్చేసి అబ్దుల్ రెహమాన్ శిష్యుడు, అతనికి ఇచ్చాడు ఆ చిత్రపటాన్ని, చిన్నది, ఆ చిన్న ఫోటో. అతను ఏం చేశాడు, తన సొరుగులో టేబుల్ సొరుగులో వేసేసాడు, మర్చిపోయాడు. ఆ తర్వాత అతనికి ఎప్పుడో చూసుకొని దాన్ని పెద్ద పెద్ద 6 అడుగుల ఎత్తు చిత్రపటాలు తయారు చేసి వాటిని తన ముఖ్యమైనటువంటి బంధువులందరికీ పంచాడు. మా గురువుగారి చిత్రపటం అండి అని చెప్పి పంచాడు. వాళ్ళందరూ కూడా మనలాగే బాబాగారి, మనం ఎలా బాబాగారి ఫోటోలు ఇస్తే తీసుకుంటామో వాళ్ళందరూ తీసుకున్నారు. ఈ తర్వాత అందులో ఒక చిత్రపటాన్ని తన గురువుగారు నిండు సభలో ఉండగా, భక్తులతో పరివేష్టితుడై ఉండగా, అందరి ముందు ఈ యొక్క గురువుగారి ఫోటో తీసుకెళ్ళి ఇవ్వాలని ట్రై చేశాడు. అయితే అప్పుడు ఆ గురువుగారికి అది నచ్చలా. అంటే బహుశా ఆయన విగ్రహారాధన వీటన్నిటికి వ్యతిరేకమై ఉంటాడు. గురువును, పరమాత్మని విగ్రహాల్లో, ఫోటోల్లో చూసుకునే సంప్రదాయం ఒకటి ఉంటుంది. గురువుని, పరమాత్మని విగ్రహాల్లో కాకుండా చైతన్య స్వరూపంగా భావన చేసి ధ్యానించాలి తప్ప ఈ ఫోటోలో విగ్రహారాధన చేయకూడదు అనే సంప్రదాయం ఒకటి ఉంటుంది. బాబా నాది కబీర్ సంప్రదాయం అన్నాడు. యాక్చువల్గా కబీర్ సంప్రదాయం ఏంటంటే ఆత్మ సంప్రదాయం.
అందుకని బాబా అప్పుడప్పుడు చెప్తాడు, నేను 3 మూరల దేహాన్ని కాదు, విశ్వమంతా వ్యాపించిన చైతన్యాన్ని అన్నాడు. కానీ ఎవరు మనం పట్టించుకోమండి. మనం ఎంతసేపు ఫోటోలు విగ్రహాలతోటే మన భక్తిని నడుపుతూ ఉంటాం, విగ్రహాలకు తినిపిస్తూ ఉంటాం, ఫోటోలకు తినిపిస్తూ ఉంటాం, రకరకాల బంగారు ఆభరణాలు తొడుగుతూ ఉంటాం. ఇలా చూసుకొని మనం ఆనందిస్తుంటాం. మన ఉపాసన ఇలా ఉంటుంది, ఇక్కడే పరిమితం. కానీ దాని నుంచి ఎదగాలి. దాని నుంచి ఎదిగి బాబాగారు చెప్పినటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని భావన చేయడం, దాన్ని మనం పట్టుకోగలగడం సాధన చేస్తే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులు, అనుభూతులు కలుగుతాయి. కింది స్థాయిలో ఈ యొక్క ప్రేమ, ఈ అభిమానము, గౌరవము, ఇవన్నీ ఫోటోలు, విగ్రహారాధనలు కింది స్థాయిలో ఓకే. కానీ ఎప్పుడూ ఒకటో తరగతిలోనే ఉండకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి. జ్ఞానభక్తి సంపాదించుకోవాలి. భక్తి, జ్ఞానభక్తి అది పరిపూర్ణమవుతుంది. ప్రహ్లాదుడు, నారదుడు, ఈ భాగవతోత్తములు ఆచరించిన భక్తి, భక్త తుకారం ఆచరించిన భక్తి, అంతటా భగవంతుని చూసేది జ్ఞానభక్తి. ఎక్కడో ఒకచోట ఫోటోలోనో విగ్రహంలోనో చూసేది ఇది ఒక రకమైన భక్తి. ఆ భక్తి నుంచి ఎదగాలి. కాబట్టి ఈ ఫోటోలన్నీ కూడా ఆ ఫోటో తీసుకొని వచ్చి గురువుగారికి ఇవ్వాలని ట్రై చేస్తే గురువుగారు అతన్ని కొట్టడానికి వెంటపడ్డాడు, తరుముకున్నాడు. రకంగా ఏంట్రా ఈ ఫోటోలు ఏంటి, ఫోటోలతోటి వ్యవహారం ఏంటి, భక్తి ఏంటి, నేను చెప్పాను నీకు అని వెంటపడితే అతను పరిగెత్తి వెళ్ళిపోయాడు. గురువుగారికి ఇష్టం లేని పని చేశానే, గురువుగారి కోపం తెప్పించానే అని చాలా బాధపడ్డాడు. దానికి ప్రతిఫలంగా గురువుగారికి కోపం తెప్పించిన దానికి ప్రాయశ్చిత్తంగా ఎవరెవరికైతే ఫోటోలు ఇచ్చాడో ఆ ఫోటోలన్నీ కూడా తెప్పించేసుకున్నాడు, వెనక్కి తెప్పించేసుకున్నాడు. తన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన మొత్తం 6 ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. అంటే మహాత్ములవి మన ఇంట్లో ఉన్న ఫోటోలు కూడా ఏమైనా పాడైపోతే విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అంటారు. దగ్గరలో ఉన్న నదిలో కానీ బావిలో కానీ వెయ్యాలంటారు. నీటిలో నిమజ్జనం చేయాలి పవిత్రమైన వాటిని. ఆ సంప్రదాయం మనకుంది. కాబట్టి ఇతను కూడా ఆ ఫోటోలన్నీ తీసుకెళ్లి సముద్రంలో ఓ పడవ మీద వెళ్ళి ముంచేసి వచ్చేసాడు. అలా రావడమే కాకుండా ఇంటికి వచ్చాక ఏం చెప్పాడు ఆలీ అహ్మద్కి, ఒరే అబ్బాయి నీ ఆరోగ్యం బాగాలేదు, బహుశా మీ ఇంట్లో కూడా నేను చూశాను యోగుల చిత్రపటాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా తిప్పిచ్చేసాయి, అన్ని సముద్రంలో కలిపేయి, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అసలు ఆ ఫోటోలు ఉండడం వల్లే ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి అని చెప్పాడు. సరే అతను ఏం చేశాడు, తన మేనేజర్ని పంపించాడు. ఈ మధ్య కూడా నాకు తెలిసిన ముఖ్యమైన భక్తులు, చాలా మంచి భక్తులు, బాబా భక్తులు, వాళ్ళ ఇంట్లో మంచి మంచి ఫోటోలు, బాబా గారి పెద్ద పెద్ద ఫోటోలు ఉండేవి, 6 అడుగుల ఫోటోలు కూడా ఉండేవి. వాళ్ళకు ఎవరో చెప్పారు ఈ ఫోటోలన్నీ ఇంత పెద్దవి ఉంటే ఇంట్లో ఇబ్బందులు వస్తుంటాయని చెప్పి. ఏదో కర్మానుసారంగా వాళ్ళు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయితే ఆ బాబా గారి ఆ పెద్ద ఫోటోలు ఉండడం వల్లే వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పడం, పాప అమాయక భక్తులు నమ్మడం, వాటిని తీసుకెళ్ళి సముద్రంలో వేయలేదు కానీ వేరే గుళ్ళో ఇచ్చేశారు. అలా జరుగుతుంటాయి కొంతమంది చెప్పినవి అలా ప్రభావం చూపిస్తుంటాయి. మన సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో కూడా ఇంతకంటే పెద్ద విగ్రహం ఇంట్లో ఉండకూడదని నేను చాలాసార్లు విన్నాను. పెద్ద విగ్రహాలు ఉంటే ప్రమాదం అంటారు. ఏం లేదు ప్రమాదం అంటే, ఎంత విగ్రహాలు పెద్దగా ఉంటే, ఎంత ఫోటోలు పెద్దగా ఉంటే భక్తి అంతగా పెరుగుతుంది. దురదృష్టం ఏంటంటే భక్తి ఒక లిమిట్లోనే ఉండడానికి ఇష్టపడతారు చాలామంది. భక్తి మరీ లిమిట్స్ దాటి ఎక్కువైపోతే కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయరు. ఎందుకని భక్తి పెరగడం అంటే వైరాగ్యం పెరగడం. వైరాగ్యం వచ్చిందంటే వాడు ప్రపంచానికి ఎందుకు పనికిరాడు. అందరిలాగా సంపాదించడు, అందరిలాగా దాచుకోడు, అందరిలాగా దోచుకోడు. ఎవరన్నా ఏమన్నా సాయిరాం అంటాడు, ఏదన్నా పోతున్నా సాయిరాం అంటాడు. ఇలాంటి వాడు ఇంట్లో ఉంటే అన్ని నష్టాలే కదా భౌతికంగా. కాబట్టి భక్తి పెరగడం, వైరాగ్యం పెరగడం. వైరాగ్యం పెరిగితే కుటుంబానికి పనికిరాడు. అందుకని పెద్ద ఫోటోలు వద్దు, పెద్ద విగ్రహాలు వద్దు అని చెప్తూ ఉంటారు. ఇదొక తమాషా. భక్తులకు మనం నమస్కారం పెడతాం మహాత్ములు అని చెప్పి. తుకారాంకి నమస్కారం పెడతాం, రామకృష్ణ పరమహంసకి నమస్కారం పెడతాం, బాబా గారికి నమస్కారం పెడతాం అందరం. కానీ బాబాలాగా అయిపోతే ఒప్పుకోరు. లేదు రామకృష్ణ పరమహంసలా అంటే ఒప్పుకోరు. రావణ మనిషిలా అయిపోతాం అంటే ఒప్పుకోరు. రావణ మనిషి ఆశ్రమానికి వెళ్తాం, రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్తాం, వాళ్ళని దర్శిస్తాం, వాళ్ళ చరిత్రలు చదువుతాం, వాళ్ళు పూజిస్తాం, కొబ్బరికాయలు కొడతాం, భజనలు చేస్తాం. కానీ మన ఇంట్లో ఎవరన్నా వాళ్ళలాగా తయారవుతుంటే నీకు ఇప్పుడే ఏమిట్రా ఈ బుద్ధి అని చెప్పి వాడిని భక్తుని కాకుండా అడ్డుకుంటుంటాం. ఇది మన తెలిసిన గొప్ప భక్తి, పరస్పర విరుద్ధమైన భక్తి. భక్తిని స్వార్థానికి ఉపయోగించుకుంటాం. ఎందుకని ఆ మహాత్ములను ఆశ్రయించి నమస్కారం పెడితే నా కష్టాలు తీరుతాయి, దానికోసం నమస్కారం పెడుతున్నాం. అంతేగాని వాళ్ళు గొప్పవాళ్ళని కాదు. గొప్పవాళ్ళైతే మరి వాళ్ళలాగే గొప్పవాళ్ళు అవుతారంటే ఇంట్లో వాళ్ళని కూడా మనం ఒప్పుకోవాలి కదా.
ప్రోత్సహించాలి కదా, అలా చెయ్యం. మనం లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మన ప్రవర్తన మనకే విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చిత్రపటాలన్నీ కూడా పడేయమని చెప్తే ఇతను మేనేజర్ని పంపించి ఆ పటాలన్నీ తీసుకొని వచ్చేసి సముద్రంలో పడేయమని చెప్తాడు, పడేస్తాడు. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఇతనికి ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఇంటికి వెళ్ళాడు. తలుపు తీశాడు. తలుపు తీసి చూడగానే ఎదురుగా బాబాగారి ఫోటో మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అతనికేం అర్థం కాల. బాబాగారి ఫోటో ఒకటి ఎలా ఉంది, నేను అన్ని ఫోటోలు తెప్పించి సముద్రంలో వేశాను, కానీ మళ్ళీ బాబా ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అది బాబా లీల. అందుకే నేను ఎప్పుడు చెప్పినట్టుగా సిద్ధపురుషులు ఎంతోమంది ఉండవచ్చు, గురువులు ఎంతమందో ఉండవచ్చు, మహాత్ములు ఎంతమంది ఉండవచ్చు, వారందరిలో బాబా ప్రత్యేకం. ఆ ప్రత్యేకతే ఆయన భగవంతుడు. సాధన చేసి మహాత్ములుగా అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. భగవంతుడే మహాత్ముడిగా అవతరించడం అప్పుడప్పుడు జరుగుద్ది. అలా జరిగిన ఒక అద్భుతమే సాయి అవతారం. కాబట్టి ఆ విధంగా బాబాగారి చిత్రపటం గోడకు చూడగానే ఆశ్చర్యపోయాడు. సరే, అసలు ఇబ్బంది ఏంటంటే పొరపాట తన బామర్ది నూర్ మహమ్మద్ కనుక అక్కడికి వస్తే తన ఇంట్లో ఉన్నటువంటి ఈ చిత్రపటం చూస్తే వెంటనే అతడు ఈ ఫోటో తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తాడు. అలా జరగకూడదు. ఎందుకంటే సాయినాథుల వారు చాలా అద్భుత శక్తి సంపన్నులు, గొప్ప లీల చూపించారు. కాబట్టి బాబాగారి ఫోటోని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి తన స్నేహితుడితో మాట్లాడి ఏం చేయాలి ఏంటంటే, ఈ ఊరిలో హేమాడ్ పంత్ అనే గొప్ప వ్యక్తి ఉన్నాడు, అతను బాబాగారి భక్తుడు, అతని దగ్గర ఈ చిత్రపటం భద్రంగా ఉంటుంది, అతనికి ఇస్తే బాగుంటుంది అని ఇద్దరు కూడా అనుకున్నారు. బహుశా ఈ ఆలీ అహ్మద్కి బాబాగారే ఆ ఆలోచన వచ్చేలా చేశాడు. తన మిత్రుడితో సంప్రదించి నిర్ణయం చేయమని ఆయనే సూచన చేశాడు. ఆ సూచన అనుసరించి మిత్రుడితో మాట్లాడి హేమాడ్ పంత్కి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు దాన్ని తీసుకొని అక్కడికి వచ్చారు మధ్యాహ్నం హేమాడ్ పంత్ ఇంటికి. విచిత్రంగా అంతకుముందు రోజే హేమాడ్ పంత్ గారికి నేను రేపు మధ్యాహ్నం మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అన్నాడు బాబా. ఇదే భోజనానికి రావడం అంటే, ఈ రూపంలోనే భోజనానికి రావడం అంటే. బాబా ఎలా వస్తాడో, ఏ రూపంలో వస్తాడో అని ఎదురు చూస్తున్నారు. ఈ రూపంలో వచ్చాడు. ఆయన కల్లో కనిపించి రేపు మధ్యాహ్నం నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను చెప్పడం, ఇక్కడ ఆలీ అహ్మద్కి ఈ ఫోటోని హేమాడ్ పంత్కు ఇవ్వమని మనసులో సందేశం కల్పించడం, ఇదంతా జగన్నాటక సూత్రధారి పరమాత్మ ఆయన సంకల్పానుసారంగా జీవులను ఎలా ఆడిస్తుంటాడు అనేదానికి ఒక నిదర్శనం. ఆయన ఆడించినట్టుగా ఆడుతూ ఉంటాం మనం. ఆ విధంగా చిత్రపటం హేమాడ్ పంత్ మహాశయ దగ్గరికి చేరుకోవడం జరిగింది అనేది దీంట్లో వివరించడం జరిగింది. ఆ తర్వాత గుడ్డపేలికను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీదేవి గారికి ఎప్పటి నుంచో జ్ఞానేశ్వరి భగవద్గీత చదవాలని పెద్ద కోరిక. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆయన చదవలేకపోతున్నాడు. ఏ గ్రంథం చదివినా కానీ ఆయనకేమీ ఆటంకం కలగట్ల. కానీ జ్ఞానేశ్వరి భగవద్గీత చదువుతుంటే మాత్రం చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. అసలు ఆయనకి ఆలోచనలకు ఆయనకి ఏం సంబంధం లేదు. ఒక్కోసారి అలా వస్తాయి. సాధకులకు భక్తులకి మనసులో ఒక్కోసారి పరమ భయంకరమైన ఆలోచనలు వస్తాయి. మామూలు వాళ్ళకి రావు. నిజమైన భక్తి మార్గం సాధన చేస్తున్న వాళ్ళకి, మోక్ష మార్గం సాధన చేస్తున్న వాళ్ళకి వస్తుంటాయి. అవన్నీ పరీక్షలు లేదా పూర్వ సంస్కారాలు బయటికి వెళ్ళిపోతున్న సందర్భంలో అలా జరుగుతాయి. జాగ్రత్తగా వాటిని బయటికి పంపిస్తే వాళ్ళు తరిస్తారు. అలా పంపించకుండా వాటిలో పడి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే పతనమైపోతారు. కాబట్టి ఈ చెడ్డ ఆలోచనలు ప్రతి ఒక్క భక్తుడికి, భక్తురాలికి కొన్ని సందర్భాల్లో ఒక పరీక్షలుగా ఎదురవుతుంటాయి. వాటిని దాటుకుంటే తరిస్తారు. కానీ అందులోనే పడ్డారా భ్రష్టు పట్టిపోతారు. ఈ పరీక్షలు దాటాల్సింది ఎవరైనా సరే. పరీక్ష లేకుండా ఎవరు పరమాత్మను పొందలేరు. కాబట్టి అతనికి జ్ఞానేశ్వరి భగవద్గీత లాంటి ఒక మహాద్భుతమైనటువంటి జ్ఞానపూరితమైన గ్రంథం చదువుతూ ఉంటే ఈ పరీక్షలు ఎదురయ్యాయి. ఆయనకు అర్థం కాలేదు, ఏం చేయాలి, ఎంత ప్రయత్నం చేసినా జ్ఞానేశ్వరి భగవద్గీత చదవలేకపోతున్నానే అనుకుంటూ, సరే షిరిడీకి వెళ్దాం, బాబా దగ్గర మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పేసి దాదాపు నాకు తెలిసి 2 నెలల్లో ఎంతో సెలవు పెట్టేసేసి షిరిడీకి వెళ్ళిపోయాడు. మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళాడు బాబా దగ్గర. బాబా దగ్గరికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని పాద నమస్కారం చేసుకొని ఆయన దగ్గరే ఉండిపోవాలి, ఓ 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలి, ఏమైనా సాధనలు చేసుకోవాలి అని వెళ్ళాడు. ఇప్పుడు కూడా షిరిడీకి వెళ్తుంటాం కదా, కొంతమంది వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వెళ్ళి సాధన చేస్తుంటారు. అలాగా ఆ సంప్రదాయం అప్పుడు కూడా ఉంది. బీవీదేవి షిరిడీకి బాబా దగ్గరికి వెళ్ళాడు.
అక్కడ జోగుతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో జోగు అడిగాడు, ఏమండి మీరు జ్ఞానేశ్వర భగవద్గీత చదువుతున్నారా అని. లేదండి, ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ఒక్క గ్రంథం మాత్రం చదవడం కుదరట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. జ్ఞానేశ్వర భగవద్గీత చదివేటప్పుడు నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియలేదు. బాబాగారు ఆదేశిస్తే తప్ప నేను జ్ఞానేశ్వర భగవద్గీత చదవలేనేమో అన్నాడు. దాన్నే ఉంది, నువ్వు ఒక జ్ఞానేశ్వర భగవద్గీత పుస్తకం తీసుకొని బాబా దగ్గరికి వెళ్తే బాబా దాన్ని అలా చక్కగా స్పృశిస్తాడు, దాంతో నువ్వు చదువుకోవచ్చు అంటాడు. నేను ఆ పని ఎప్పుడు చెయ్యను. నాకుగా నేను జ్ఞానేశ్వర భగవద్గీత కొనుక్కొని బాబా దగ్గర తీసుకెళ్ళి బాబా నాకు ఆశీర్వదించండి అని నేను అడగను. నా మనసులో ఉన్న కోరిక బాబాకు తెలుసు కదా, బాబా సర్వాంతర్యామి, ఆయనే జ్ఞానేశ్వరి చదువు అని అంటే చదువుతా అని అలా ఒక పంతం పట్టాడు. ఇదొక చిత్రమైన భక్తులు కొంతమంది ఉంటారు. నా మనసులో ఉన్నది బాబాకు తెలీదా, ఆయనే చేస్తే చూస్తాను, ఆయనే ఆదేశిస్తే చూస్తానంటారు. కొంతమంది భక్తులు ఎలా ఉంటారు, వెళ్ళి బాబాని అడుగుతారు. రెండు కరెక్టే, అడగడం కరెక్టే, బాబాని చెప్తే చేద్దాం అనేది రెండు కరెక్టే. దీంట్లో ఎక్కువ తక్కువలేం లేవు. వారి సంకల్పాలను బట్టి, మానసిక స్థితిని బట్టి అలా నిర్ణయాలు చేసుకుంటుంటారు. సరే, బాబా దగ్గరికి వెళ్ళగానే ఆ రోజు బాబా ఏం చేశాడు, బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి నమస్కారం పెట్టి ₹1 దక్షిణ ఇచ్చాడు. బాబా ఏం చేశాడు, ₹20 ఇవ్వు అన్నాడు. ₹20 ఇచ్చాడు. ఆ రోజుల్లో ₹20 అంటే ఎంత ఎక్కువ అండి, లెక్క ప్రకారం చెప్పాలంటే ₹2000 అనుకోవచ్చు. ₹20 = ₹2000, ₹1 = ₹100. ₹1 ఇస్తే బాబా ₹20 ఇమ్మంటే ₹20 ఇచ్చాడు. సరే, దర్శనం అయిపోయింది. మళ్ళీ వెళ్ళి వేరే చోట కూర్చున్నాడు, చావళ్ళలో కూర్చున్నాడు, లేకపోతే మన దీక్షిత వాడాలో కూర్చున్నాడు. అక్కడ బాలకరావు అనే భక్తుడితోటి మాట్లాడుతున్న సందర్భంలో బాబాగారి అనుగ్రహం నీకు ఎలా లభించింది, బాబా నీకు ఏం చెప్పాడు, సాధన ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు అని చెప్పి అడగడం జరిగింది. బాలకరావు ఏమన్నాడు, రేపు మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత మీకు ఆ వివరాలని చెప్తానండి అన్నాడు. అలాగే మరుసటి రోజు వచ్చాడు. వచ్చి బాబాగారు నమస్కారం పెట్టుకుంటే బాబా ఇంకొక ₹20 దక్షిణ ఇవ్వు అన్నాడు. మళ్ళీ ₹20 ఇచ్చాడు. మళ్ళీ 2,000. నిన్న 2,000, ఇవాళ 2,000, 4,000 అయిపోయింది. మళ్ళీ వెళ్ళి హారతి అయిపోయిన తర్వాత వెళ్ళి బాలకరావుతో కూర్చొని మాట్లాడుతూ బాబాగారి అనుగ్రహం ఎలా పొందాడో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా చెప్పలేదు. వెంటనే బాబా మనిషిని పంపించి బీవిదేవిని పిలిపించాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. బాలకరాముతో కలిసి మీ లీలలు వింటున్నాను, మీ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాను బాబా అన్నాడు. సరే, ఇంకో ₹25 ఇయ్యి అన్నాడు. పొద్దున్నే 20 అడిగాడు, 2,000. నిన్న ₹20, 2,000. ఇప్పుడు ₹25, 2,500 ఇస్తూనే ఉన్నాడు పాపం. ఆ తర్వాత ఏం చేశాడు బాబా, ఇక్కడ నా గుడ్డ పీలికలు ఉండాలి, నువ్వే తీసుంటావు, ఇక్కడ ఇంకెవరు లేరు దొంగలు, నువ్వే దొంగవి అన్నాడు. అయిపోయింది. దొంగ అని పదం వాడేశాడు. నువ్వే దొంగవి, ఇంకెవరు అటువంటి పని చేయరు, నువ్వే చేసి ఉంటావు అన్నాడు. లేదు బాబా, నాకు అసలు ఏం తెలియదు, ఆ గుడ్డ పీలికల విషయమే తెలియదు బాబా, నిజంగా అని ఎంత చెప్పినా వినడే, ఇక్కడ ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, ఖచ్చితంగా నువ్వే తీసుంటావు, షిరిడీకి వచ్చింది ఇందుకేనా నువ్వు దొంగతనం చేయడానికా అని చెప్పి గట్టిగా అరిసి కేకలేసి ఇంకా రుద్రతాండవం చేశాడు. ఆ పరిస్థితి చూస్తే బీవీదేవ్ అంటాడు, ఇక నేను చటకా దెబ్బలు కూడా తినవలసి వస్తుందేమో అనుకున్నాడు. అప్పటికే బీవీదేవి వృద్ధుడు, ముసలోడు, 60 సంవత్సరాలు దగ్గర పడుతూ ఉండొచ్చు. కాకా అని పిలిచేవాడు అనుకుంటా బాబాయిని, ముసలి తాత అన్నట్టుగా. అట్లాంటి బీవీదేవు బాబా చేత నేను దెబ్బలు తింటానేమో అనుకుంటున్నాడు. బాబా తిట్లు వింటే మనమ్మగారు దాంట్లో రాస్తారు, బాబా తిట్లు చూస్తుంటే నాకు నన్ను కన్న తల్లిదండ్రులు కూడా తరిస్తారేమో, నన్ను కన్న తల్లిదండ్రులు కూడా మోక్షం పొందుతారేమో అన్నంత గొప్పగా ఉన్నాయంట తిట్లు. అంటే దాన్ని అలా తీసుకున్నాడు. గొప్ప భక్తుడు బీవీదేవ్. రుసోమమ్మ ప్రియాంబిక రాసినటువంటి గొప్ప భక్తుడు ఆయన. అంటే గురువు తిడుతూ ఉంటే దాన్ని ఎంత గొప్పగా తీసుకుంటున్నాడంటే, బాబా మీరు నన్ను తిడుతున్నారు కానీ ఆ బూతులు అవన్నీ ఎలా ఉన్నాయంటే నాకైతే నేను కాదు బాబా, నన్ను కన్న తల్లిదండ్రులు కూడా మోక్షం పొందుతారు, అంత ప్రేమ చూపిస్తున్నారు మీరు ఆ తిట్లల్లో. ఆ తిట్లన్నీ మాకు ఆశీర్వచనాలు, ఆ తిట్లన్నీ మాకు ఎంతో గొప్ప మేలు కలగజేస్తాయి.
నాకొక్కడికే కాదు నా తల్లిదండ్రులకు కూడా మేలు చేస్తాయి అని ఆనందంగా స్వీకరిస్తున్నాడు. అది ఉత్తమ శిష్యుల లక్షణం. అద్భుతం. అలాంటి గురువు దొరకడు, ఇలాంటి శిష్యుడు దొరకడు. అందుకనే గురు శిష్య సంబంధం కానీ గురు శిష్యుల ఆ గొప్పతనం కానీ మాటలతో వర్ణించలేం. దానికి చాలా గొప్ప అర్హత కావాలి. శిష్యుడు కావాలంటే చాలా గొప్ప అర్హత కావాలి. గురువు కావాలంటే చాలా గొప్ప అర్హతలు ఉండాలి. ఇవేమి తెలియకుండానే గురు శిష్యులు అయిపోతున్నారు. 2000 3000 ఇచ్చేసి 2000 3000 తీసుకుని గురువు అవుతున్నాడు, 2000 3000 ఇచ్చి శిష్యుడు అవుతున్నాడు. 4 రోజుల అయిన తర్వాత వీడు వాడిని విమర్శిస్తాడు, వాడు వీడిని విమర్శిస్తాడు. వీడు వాడికి శాపం పెడతాడు, వాడు వీడిని విమర్శిస్తాడు. ఇది ఇప్పుడున్నటువంటి గురు శిష్య సంబంధం. బాబాగారు ఆ విధంగా దూషించి అరిసి తిట్టి పో ఇక నుంచి అని అంటే వెళ్ళిపోయి అక్కడికి పోయి అక్కడ జోగుకు బాలకరావునికి మసీదులో బాబాగారు తనని ఏమన్నారు అవన్నీ విషయాలు చెప్తూ ఉన్నాడంట. సాయంత్రం అయింది. బాబాగారికి మళ్ళీ మరే వెళ్ళి ఆ ముసలోని పిలుచుకురండి అన్నాడు. పోయి మళ్ళా అతను తీసుకొని వచ్చారు బీవి దేవుని. బాబా ఏమన్నాడు, వాళ్ళందరితో చెప్తున్నాడు, నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చు, కానీ అతడు దొంగలించుట వల్ల నేను ఇలా అనవలసి వచ్చింది అని వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు. నేను తిడితే పాపం ముసలోడు బాధపడ్డాడేమో, కానీ ఏం చేయమంటారు, నిజంగానే అతను దొంగతనం చేశాడు అందుకే అన్నాను అంటున్నాడు. ఇంకా అదే మాట అంటున్నాడు. అతను వచ్చిన తర్వాత బాబా 12 రూపాయలు ఇవి అన్నాడు. మళ్ళీ 12 రూపాయలు. పాపం వచ్చిన డబ్బులన్నీ అయిపోయాయండి. ఎన్ని డబ్బులు తెచ్చుకుంటారు ఆ రోజుల్లో? మనం ఇప్పుడు 4000 5000 పట్టుకుపోయినట్టే ఆయన కూడా తెచ్చుకున్నాడు. ఆ డబ్బులన్నీ తీసేసుకున్నాడు. 20 20 25 తీసేసాడు. మళ్ళీ 12 అంటాడు. లేవని చెప్పలా, భక్తుడు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర అప్పు చేశాడు. అప్పు చేసి 12 రూపాయలు ఇచ్చాడు, వసూలు చేసి ఇచ్చాడంట. అంటే మరి ఇదంతా చూస్తూ ఉంటే బీవీ దేవు జ్ఞానేశ్వరి భగవద్గీత చదవాలి అంటే, జ్ఞానేశ్వరి భగవద్గీత చదవాలంటే గొప్ప అర్హత కావాలి. అది అన్ని జ్ఞాన గ్రంథాల్లో సర్వశ్రేష్టమైన గ్రంథం. అంత సులభంగా అర్థం కాదు. అన్ని సమాసాలే, వేరేగా అర్థం చేసుకోకండి. సమాసాలే, అన్ని సమాసాలే, అన్ని ఉపమానాలే, 100 ఉపమానాలు. ఆ అద్భుతం. బుద్ధి బాగా వికసిస్తుంది, సూక్ష్మమవుతుంది జ్ఞానం. కాబట్టి అంత గొప్ప గ్రంథం చదవాలంటే బీవీ దేవుకి ఏదో ఒక కర్మ అడ్డుపడుతుంది. ఆ కర్మ తొలగించాలంటే గురువుగారు అతని దగ్గర నుంచి ఆ దక్షిణ వసూలు చేయాలి. వసూలు చేసిన దక్షిణ గురువుగారు ఇప్పటి స్వామీజీలాగా వాళ్ళు సొంతానికి వాడుకోడు. అదంతా మళ్ళీ అన్నదానానికో పేదలకో దానం చేస్తాడు. ఆ అన్నదానానికి పేదలకి ఇచ్చిన డబ్బు ఎవరిది? బీవీ దేవుది. మరి అలా ఇవ్వడం వల్ల పుణ్యం వస్తుంది కదా. ఆ పుణ్యం అతనికి అడ్డుపడుతున్నటువంటి పాపకర్మను తొలగించి జ్ఞానేశ్వరి భగవద్గీత చదవడానికి రూట్ క్లియర్ చేస్తుంది. అది బాబాకు తెలుసు కాబట్టి ఆ దక్షిణ స్వీకరించాడు. ఆ దక్షిణ స్వీకరించిన తర్వాత అతని కర్మ తొలుగుతుంది. అప్పుడు అతను జ్ఞానేశ్వరి చదవగలుగుతాడు. అందుకనే బాబా అన్నాడు, జ్ఞానేశ్వరి చదువు. ఏమన్నాడు? ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదువు. పోయి వాడాలో కూర్చో, ప్రతినిత్యం కొంచెమైనా క్రమం తప్పకుండా చదువు, క్రమం తప్పకుండా రోజు చదువు అని చెప్తున్నాడు. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పు, నేను నీకు జల్తారు సెల్లా ఇవ్వడానికి ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగలించదవేళ నీకు దొంగతనానికి అలవాటు పడవలని ఉన్నదా? ఇది బీవీదేవికే కదా, మనందరికీ చెప్తున్నాడు. మీకేం కావాలంటే అది చెప్పడానికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను వదిలిపెట్టి మధ్యలో స్వామీజీలని గురువులని వాళ్ళ వెనకాల వీర వెనకాల తిరిగి ఎందుకు జీవితాన్ని, టయాన్ని, ధనాన్ని నాశనం చేసుకుంటారు అని క్లియర్గా చెప్తున్నాడు బాబా. అయినా మనం వినం, మన దారి మందే. ఎవరన్నా 4 మాటలు బాగా చెప్తే ఆయనే గురువు, ఆయన వదిలిపెట్టం. మన బలహీనతను వాడు క్యాష్ చేసుకుంటాడు. అంతా జరిగిపోయిన తర్వాత అయ్యో నన్ను మోసం చేశాడు అంటారు. కాబట్టి బాబా భక్తులకు గురువుతో పని లేదు. బాబానే గురువు. బాబాకు మనకు మధ్యలో ఎవడో ఉండడానికి వీలు లేదు. ఉంటే వచ్చేది చింకి గుడ్డలే, ఎవడో లేకుండా ఉంటే వచ్చేది పట్టు వస్త్రాలే. ఈ బీవీ దేవి గారి ఉదంతం ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందజేస్తూ ఉంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత బీవీ దేవి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞానేశ్వరి పారాయణం చక్కగా చేస్తున్నాడు, చక్కగా కుదురుతుంది బాగానే. కానీ ఇంకా స్థిరం అవ్వలేదు, ఇంకా తృప్తిగా దాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాడు. కొంత బెటరే కానీ పూర్తి కాదు, బాధపడుతున్నాడు. బాబా ఆదేశించినా ఇంకా నేను దాన్ని పూర్తిగా సాధించలేకపోతున్నాను, ఏమిటి నాలో లోపం అనుకుంటున్నాడు. అలా అనుకుంటూ పడుకుంటే బాబాగారు తెల్లవారుజామున స్వప్న దర్శనం ఇచ్చాడు. స్వప్న దర్శనం ఇచ్చి
జ్ఞానేశ్వరి బోధపడుతున్నదా లేదా అని అడిగాడు బాబా. లేదు బాబా అని చెప్పాడు బీవీ దేవ్. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు? బీవీ దేవ్ కండ్ల తడి పెట్టుకుంటూ, నీ కృపను వర్షింపందే పారాయణం చికాకుగా ఉన్నది, బోధపడుట చాలా కష్టంగా ఉన్నది, నేను దీన్ని నిశ్చయంగా చెప్తున్నాను బాబా. చెప్పాను కదా, సమాసాలు ఉపమానాలు అనంతంగా ఉంటాయి, విషయం ఎక్కడో ఆగిపోతుంది. మనం దాని తర్వాత ఆ ఉపమానాలు సమాసాలు చదివేసరికి అసలు విషయం మర్చిపోయి ఉంటాం. దానివల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. మణి అమ్మగారి ట్రాన్స్లేషన్ గ్రంథంలో హేమాడ్ పంతు ఓవి ఓవిలో కూడా ఇలాగే ఉంటుంది. ఒక లీల మొదలు పెడతాడు, ఆ లీల ఒక 2 మాటలు చెప్పి వదిలేస్తాడు, ఆ తర్వాత తత్వచర్చలోకి వెళ్ళిపోతాడు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాడు, అనంతమైన జ్ఞానాన్ని బోధిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కథలోకి వస్తాడు. ఈ మధ్యలో అసలు విషయం మర్చిపోతాం. అందుకని చాలామందికి మనమ్మగా ట్రాన్స్లేషన్ చదివేటప్పుడు అర్థం కావట్లేదండి అంటుంటారు. అలాంటి కానీ గొప్ప జ్ఞాన గ్రంథం, గొప్ప తాత్విక శక్తి ఉన్నటువంటి గ్రంథం. జ్ఞానేశ్వరి కూడా అంతే. అందుకని అర్థం కావట్లేదు అన్నాడు. చదువునప్పుడు నువ్వు తొందరపడుతున్నావు, నా ముందర చదువు, నా సమక్షంలో చదువు అని చెప్పారు. ఏం చదవమంటారు అని అడిగాడు. ఆధ్యాత్మిక చదువు అన్నారు బాబా. అయిపోయింది. ఇది స్వప్న దృష్టం. అక్కడి స్వప్నం అయిపోయింది. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. జ్ఞానేశ్వరి చదవమని ఆదేశించడమే కాదు, 1 సంవత్సరంలోగా బాబా గారి స్వప్నంలోకి వెళ్ళి ఎలా చదువుతున్నావు, బాగా చదువుతున్నావా, నీకు అర్థమవుతుందా అని అడిగి తెలుసుకొని మళ్ళీ దాన్ని ఎలా చదవాలో శిష్యుణ్ణి భక్తుణ్ణి దారిలో పెట్టడానికి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడో ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలియచెప్పి సరిదిద్ది ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు సద్గురు సాయినాథుల వారు. అలాంటి గురువును పొందిన బీవీ దేవు, వారిద్దరికి సంబంధించిన లీలలు చదివిన మనం ధన్యులం. ఓం శ్రీ సాయిరామ్. 41 అధ్యాయం సంపూర్ణం.